ప్రకాశం జిల్లా ఒంగోలు సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానం వేదికగా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు. శర్మ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోటీల వివరాలను వెల్లడించారు. చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్ అసోసియేషన్, ప్రకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14-15 తేదీల్లో 2 రోజుల పాటు అంతర్ జిల్లాల దివ్యాంగుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని, సౌత్ జోన్ రాయల్స్, నార్త్ జోన్ రాయల్స్, సెంట్రల్ జోన్ బ్లాస్టర్ జట్ల పేరుతో క్రికెట్ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కసుకుత్తి శివప్రసాద్, ఉపాధ్యక్షుడు సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సుబ్బయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట్రావు, కోశాధికారి కాశయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు సూర్యనారాయణ. డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ చైర్మన్ను. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ కమిటీ ఆధ్వర్యంలో మొదటిసారిగా డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర, డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనిలో 13 జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన దివ్యాంగ క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 14 నుంచి 15 వరకు 2 రోజుల పాటు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా స్థాయిలో వెనకబడి ఉన్న దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించడమే. అలాగే వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి 25 వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్ ఉదయపూర్లో 24 రాష్ట్రాలతో ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మన ఆంధ్ర టీం సెలక్షన్స్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి తీయడం జరుగుతుంది. ఈ 13 జిల్లాల నుంచి కూడా 3 జోన్లుగా డివైడ్ చేసి సౌత్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ కేటగిరీలు తీసి ఈ 3 జోన్ల నుంచి ఈవెంట్ జరిపి దానిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను తీసి వాళ్ళని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీనికి మాకు ఇది జిల్లా స్థాయి వలన అంతా కూడా స్పాన్సర్ల మీద ఆధారపడి చేసుకోవడం జరుగుతుంది. నా రాష్ట్ర స్థాయి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ ఏర్పడింది. దాని అధ్యక్షులు కేశినేని చిన్ని గారు, అలాగే కార్యదర్శి సనా సతీష్ గారు వీళ్ళిద్దరూ కూడా మనకి హామీ ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల క్రికెట్ని కూడా అన్ని రంగాల్లో కూడా ముందుండేలా చేస్తామని చెప్పి ఆ ధైర్యంతోనే వెనకబడిన దివ్యాంగ క్రీడాకారులందరికీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళని మరింత ఉన్నత శిఖరాలు చేర్చాలన్నదే మా డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కమిటీ ఆశయం కింద తెలుపుతున్నాను. మై నేమ్ ఇస్ శివప్రసాద్, ప్రకాశం డిస్ట్రిక్ట్ డిజేబుల్డ్ క్రికెట్ ప్రెసిడెంట్. ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంటు మన ప్రకాశం డిస్టిక్లో జరగటం ఇదే మొదటిసారి. ఇది మన జిల్లాకే గర్వకారణం. ఈ 14 నుంచి 15 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ 13 జిల్లాల నుంచి క్రీడాకారులు 45 మెంబర్స్ దాకా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన భోజనం మరియు వసతి మరియు అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేసాము. ఈ దాతల సహకారంతో వాళ్ళని అన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. వచ్చిన క్రీడాకారులు కూడా ఆ యొక్క ప్రతిభను నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.